నా నమస్కారం. బ్రౌన్ పేరు నేను మొట్టమొదటి విన్నాను నాకు 13-14 ఏళ్ళ వయసులో విన్నాను విజయనగరంలో. అది వినడం ఎలా జరిగిందంటే, ఆ రోజుల్లోనే నేను హై స్కూల్ స్టూడెంట్ని. కాలేజీలో లెక్చరర్గా కొత్తపల్లి వీరభద్రరావు గారు అని ఒకతను ఉండేవాడు. అతను మాకు చాలా ఆశ్చర్యంగా కనిపించేవాడు. తెలుగు పండితులు అంటే పంచి కట్టుకొని, కండువా వేసుకొని, లాల్చీ వేసుకొని ఇలాంటివి చాలు, కానీ అతను సూట్ వేసుకొచ్చేవాడు అన్నమాట. ఈ కొత్తపల్లి వీరభద్రరావు గారు తర్వాత నాకు తెలిసినటువంటిది ఏంటంటే రాయపూడి సుబ్బారావు గారు అల్లుడనేసి. అంత మహానుభావుడికి ఇతను అల్లుడే. బ్రౌన్ మీద మొట్టమొదటి పంచాయతీ చేయడానికి సాధించినటువంటి వాడు, చాలా వరకు సాధించినటువంటి వాడు. పుస్తకాలు కూడా వేశారట, నాకు నేను చూడలేదు. కానీ నా 11వ తారీఖు నాడు అతను రాసినటువంటి పుస్తకాలు నాకు వస్తున్నాయి ఇక్కడికి. బాబు గారు పంపిస్తున్నారు. బ్రౌన్ దొర జీవిత విశేషాలు అని వ్యాసాలు రాశాడు ఆ రోజుల్లో ఆయన. నేను చెప్పేది